అర్జునుడు హస్తినాపుర రాకుమారుడు. అర్జునుని తండ్రి పాండు మహారాజు రాజ్యాన్ని త్యజించారు. అప్పుడు వారి పెద్దన్నగారు ధృతరాష్ట్ర మహారాజుని కార్యనిర్వాహక రాజుగా నియమించారు. ఇక ఇప్పుడు ధృతరాష్ట్రుని పుత్రుడు దుర్యోధనుడు కూడా రాజు కావాలనుకుంటున్నాడు. కాని సింహాసనం యోగ్యత ఆధారంగా ఇవ్వడమే సముచితం, కాని కోరిక ఆధారంగా కాదు కదా. ఆ విధంగా చూస్తే హస్తినాపుర సింహాసనం మీద హక్కు పాండు మహారాజు జ్యేష్ఠపుత్రుడు యుధిష్ఠిరునికి ఉంది. ఇక యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా నియమించినప్పుడు క్రోధం, ఈర్ష, నిరాశలకు లోనై దుర్యోధనుడు 5 అన్నదమ్ముల్ని అగ్నికి ఆహుతి చేశాడట. అలా అని నేను విన్నాను. అప్పటి నుండి వారి గురించి ఎలాంటి సమాచారమూ లేదు. చెప్పలేం కదా, ఎక్కడైనా తమ అన్నదమ్ములే తమకు శత్రువులైన కారణంగా వారు అజ్ఞాతంగా ఉండాలని నిర్ణయించుకున్నారేమో. ఎవరికి తెలుసు. అంటే మీ మాటల్లోని గూఢార్థం ఏమిటంటే పాండు కుమారులు అన్యాయాన్ని స్వీకరించారు, విరోధించలేదు, కాని మీరు వారిని శక్తిమంతులు అంటున్నారా? విరోధం శక్తికి ప్రమాణం కాదు ద్రౌపది. శక్తివంతుడెవరో తెలుసా? సహించేవాడు, సహించగలిగేవాడు. కాని న్యాయం మాటేమిటి గోవిందా? అన్యాయాన్ని సహించడాన్ని శక్తి అని మనం ఎలా భావించగలం? మన హృదయంలో నుండి క్రోధం, విరోధం తొలగిపోయినప్పుడు సహన శక్తే ధర్మం యొక్క శక్తిగా మారుతుంది. క్రోధం నుండి ప్రతీకారం పుడుతుంది. ఇక ధర్మం నుండి న్యాయం పుడుతుంది. ద్రౌపది, నీ జీవితంలో కూడా ఒకవేళ ఏ సమయంలోనైనా నీ పట్ల ఎటువంటి అన్యాయం జరుగుతున్నా